హాయ్ గుడ్ మార్నింగ్. ఈ కోల్కతాలో ఈకో పార్క్ వచ్చినాం ఇక్కడ. ఇది ఈకో పార్క్. సాయి డిపి కెమెరా వస్తాయి. పెద్ద ఈకో పార్క్. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ 12:30 తర్వాత ఎత్తారు. అంతకన్నా ముందు ఎదరు. ఏదైనా మామూలుగా స్పెషల్ వెడ్డింగ్స్ కానీ, ప్రీ వెడ్డింగ్ కానీ, అవుట్ వెడ్డింగ్ కానీ ఉంటే వాటికి సంబంధించి అయితే ఇల్లు తీసుకోవచ్చు. దానికి సపరేట్ బుకింగ్ చేసిన ఉంటుంది. ఇటు సైడ్ బ్యాక్స్ మ్యాక్స్ ఇక్కడ ఇంకొకటి ఉన్నది మదర్ వ్యాక్స్ మ్యూజియం అని చెప్పి. అది కూడా ఏంటంటే 12:30 తర్వాత తిరుగుతాడు. ఇప్పుడు ఎందుకు అది అందుకే ఏమవుతారంటే ఇక్కడ చిన్నది ఒకటి పావురాలు ఉంటుంది అన్నట్టు. జూ ప్లస్ పావురాలు వాటికి వెళ్తున్నాం. మేమేంటంటే చిన్న ఆటో లెక్క ఉంది. ఇది ఆటో అని అంటుంది. ఇది చార్జింగ్ అన్నట్టు. ఇది ఇలా 4 మెంబర్స్ ఇది వెళ్ళొచ్చు మనకి. 4 మెంబర్స్ నేను, రాకేష్, ఎవరు ఎంత సాయి ఇందులో పైన ఎక్కాం. ఇందులో ఏంటంటే వెనక సైడ్ బ్యాటరీ మీకు వచ్చి చూసిరా కింద బ్యాటరీస్ ఉంటాయి అన్నట్టు. ఈ బ్యాటరీ అనేది నడుస్తుంది. ఇది మనకు ఈ బ్యాటరీ ఒకసారి చార్జ్ చేస్తే కమ్సే కమ్ ఒక హాఫ్ డే వరకు మనకి బెటర్ ఉంటుంది. ఈ బర్డ్స్ పార్క్ కష్టం. ఇందులో ఏంటంటే మన రామచిలుకలు లెక్క ఉంటాయి కానీ పెద్దగా ఉంటాయి. మీవి జంగల్గా ఏంటో మనకు తెలియదు. చాలా అంటే చాలా తీస్తాయి. వాళ్ళంటే ఇచ్చినాక వీటి అలర్ కొంచెం తక్కువ అవుతుంది. ఈ రామచిలుకలు ఈ సేమ్ రామచిలుకలు లెక్క ఉంటాయి కానీ చాలా పెద్దగా ఉంటాయి. ఈ ఇమేజ్లో చూపించినా కంటే ఇంకా పెద్దగా ఉంటాయి వీడియోలో చూపించినా కంటే. ఇది ఫుడ్ కూడా వీళ్ళు వేస్తారు. ఫుడ్ వేయడానికి సపరేట్ బాయ్స్ ఉంటారు. వీటికి ఏమంటే మనకు ఈ వాల్నట్, బాదాం, కాజు ఇచ్చారనుకో ఇక అల్లరి చాలా అంటే చాలా వేస్తుంది. జిరాఫీ వద్దాం వచ్చినడికి 2 ఉన్నాయిట. ఫీమేల్ జిరాఫీ, మేల్ జిరాఫీ. ఇగో సాయిగాని చూసినాక లోపలికి పోతాను. జిరాఫీ చూడుగా బయటికి రమ్మంటే అత్తులో ఇక సాయం పేరెంట్తోనే ఒకటి బయటకు వచ్చింది. అవి లోపలికి అయింది. మళ్ళీ ఒకటి బయటకు వచ్చింది. చెప్పు. 7 వండర్స్ ఈకో పార్క్లో ఇది ఒక టైప్ అన్నట్టు. ఇది ఏంటంటే ప్రపంచంలో ఉన్న 7 వింతలు అంటారు చూసిరా. తాజ్మహల్, పోతే మన క్రిస్టీ మీడరు, లేకపోతే ఈజిప్టు, ఇవన్నీ మనం చూపించు. ఇవన్నిటికి సంబంధించిన డెమో ఉంటాయి అన్నట్టు. మీరు ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు. కానీ ఏంటంటే సండే మండే రోజు క్లోజ్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎప్పుడైనా సరే 12:30 తర్వాత టికెట్ ఇస్తారు. ఇక్కడ ఏంటంటే ఈ 7 వండర్స్కి వేరే టికెట్ ఉంటుంది. ప్లస్ బయట నుంచి ఎంట్రీకి వేరే టికెట్ ఉంటుంది. బయట టికెట్ వేరే, ఇక్కడ టికెట్ వేరే. కాబట్టి మోస్ట్లీ 12:30 తర్వాత వాళ్ళందరికీ ముందు ఏంటంటే ఇక్కడ టికెట్ దొరుకుతుంది. ఎండ కూడా బాగుంది ఇక్కడ. కాబట్టి దాన్ని బట్టి ప్లాన్ చేసుకుంటే బెటర్. ఇది వీడియోలో కనిపించేది ఏంటంటే పెట్రా టవర్స్ అంటే వీటిని. ఇది జోర్డాన్ అనే సిటీలు ఉంటుంది. ఇది ఓల్డ్ హిస్టరీలో ఏంటంటే ఈ క్రిస్టియన్ సంబంధించిన చాలా అంటే చాలా ఫేమస్ ప్లేస్ ఇది. దీన్ని చూడడానికి కమ్సేకం ఇప్పుడున్న వరల్డ్ 7 వింతలలో ఇది ఒక వింత. దీన్ని చూడడానికి ఇప్పటికీ 11-12 లక్షల మంది విజిట్ చేశారు. కానీ దానికి సంబంధించిన డెమో మనకి ఈకో పార్క్లో ఇచ్చారు అన్నట్టు. లోపలికి చాలా హీట్గా ఉంటుంది. అక్కడ ఉన్న వెదర్ ఇక్కడ మనకు కల్పించినట్టు. అది కూడా ఇది రియో డి జనీరో ఒక ప్లేస్ ఉంటుంది. ఇది ఏంటంటే World War Iలో దాని గుర్తింపు కట్టింది. 90 ఫీట్ల హైట్ ఉంటుంది. ఇది దాంట్లో కూడా మనకు కోల్కతాలో ఉన్న ఈ ఈకో పార్క్. దీన్ని ఏమంటే మవాయ్ అంటారు. ఈ మవాయ్ స్టాచ్యూ ఏంటంటే ఒకటే విగ్రహం తయారు చేశారు. కానీ ఏంటంటే కొన్ని వాటిల్లో ఈ తలకే ఒకటి కూడా వేరే విగ్రహం తయారు చేశారు. ఇది ఏ సిటీ ఉంటా అంటే సిటీ పేరు ఇక్కడ ఏం లేదు మనకు. ఇది ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. ఇది చైనాలో ఉంటుంది. దానికి సంబంధించిన వ్యూ కూడా ఇక్కడ ఇచ్చారు మనకి ఈకో పార్క్లో. దీని పొడవు ఎంత అంటే 6500 కిలోమీటర్లు ఉంటుంది. ఆ పురాణ 5వ శతాబ్దం 6వ శతాబ్దంలో ఏంటంటే ఈ శత్రువుల దాడి తట్టుకోవడానికి చైనా ఈ యొక్క గోడం కట్టించింది. దానికి సంబంధించిన వ్యూ కూడా మనకి ఈకో పార్క్లో చూపించారు ఎట్లా ఉంటుంది ఏంటనేది కూడా. ఈ చైనా వాళ్ళ తర్వాత మనకి ఏంటంటే ఈజిప్ట్ పిరమిడ్ ఉంటుంది. ఈజిప్ట్ పిరమిడ్ ఏంటంటే పురాణ టైంలో ఈజిప్ట్ అనేది ఒకటి దేశంగా అంటే ఒక ఏరియా లెక్క ఉంటుండే. అది ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం సుడాన్ అనే సిటీ లెక్క మారిపోయింది. అది ఆ టైంలో 120-130 ఈజిప్ట్ పిరమిడ్ వచ్చినట్టు మన చారిత్రక
బ్రదర్స్ వ్యాక్స్ మ్యూజియం భీమవరం ఏరియా నుంచి ఒక 10 కిలోమీటర్ ఉంటుంది. ఇక్కడికి మేము ఓలో బుక్ చేసుకొని వచ్చేసినాం. ఇక్కడికి నేను, సాయి, ఇంకో వేరే ఫ్రెండ్. ఇది మెయిన్గా వ్యాక్స్ మ్యూజియం గల రీజన్ ఏంటంటే మన హిస్టరీలో కానీ లేకపోతే సైంటిఫిక్లో కానీ మూవీ విషయంలో కానీ సాంగ్స్ విషయంలో ఎవరైతే చనిపోయారో వాళ్ళ చనిపోయారైనా సరే బతికున్నా సరే వాళ్ళ యొక్క విగ్రహాన్ని ఒక వ్యాక్స్తో తయారు చేస్తారు. వ్యాక్స్ అంటే తిరగడం మైన అంటారు దాన్ని. దాంతో సంబంధించిన సేమ్ విగ్రహం ఇక్కడ తయారు చేస్తారు. దాన్నే వ్యాక్స్ మ్యూజియం అంటారు. అందరి ప్రతి ఒక్క విగ్రహాలు చాలా ఎవరైతే బాగా ఫేమస్ అయి ఉంటారో వాళ్ళందరికీ సంబంధించిన ఇలా ఖచ్చితంగా ఉంటాయి. వెస్ట్ బెంగాల్ సంబంధించిన మోస్ట్ ఫేమస్ సింగర్స్ కానీ యాక్టర్స్ కానీ వాళ్ళకి సంబంధించిన మొత్తం గ్యాలరీ ఏంటంటే ఈ వ్యాక్స్ మ్యూజియంలో మనకు పొందుపరిచారు. చూస్తే తెలుస్తుంది మీకు ఎవరెవరైతే బాగా ఫేమస్ అయి ఉంటారో అందరి మైన విగ్రహాలు ఇలా మనకు పెట్టడం జరిగింది. షారుఖ్ ఖాన్. ఈ వ్యాక్స్ మ్యూజియం ఏంటంటే మన ఆల్ ఓవర్ ఇండియాలో కానీ ప్రపంచంలో కానీ మోస్ట్ ఫేమస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే మోస్ట్ ఫేమస్ అంటే చాలా వరకు ఎవరెవరైతే మనకు అవసరం ఉంటే వాళ్ళందరి విగ్రహాలు మైనంతో చేసిలో పెట్టిరు. ఈ మైన విగ్రహాలు ఏంటంటే మనం ముట్టుకొని ఎక్కడ మనకు క్రికెటర్లు కానీ ఫుట్బాల్ ప్లేయర్స్ కానీ లేకపోతే హిస్టరీలో చేసిన వాళ్ళు కానీ నోబెల్ ప్రైజ్ వచ్చిన వాళ్ళు కానీ ప్రతి ఒక్క విగ్రహం మనకు ఇందులో చూడడానికి దొరుకుతుంది. మనకు కష్టంగా అంటే కష్టంగా దొరుకుతుంది. ఈ కనిపిస్తుంది ఏంటంటే ఇది హ్యాంగింగ్ రెస్టారెంట్. ఇది ఈ కోల్కతాలో బాగా ఫేమస్ అంటే ఇది. నెక్స్ట్ టైం బయటకు వచ్చినప్పుడు దీనిలో పోయి దీని ఎట్లుంది ఏందని కూడా మీకు వీడియో అప్డేట్ చేస్తాం.